ఇప్పుడు మనం ఎన్ఐటి వరంగల్కి పోదాము. ఇది ఎంట్రన్స్ గేటు. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో ఇది సెక్యూరిటీ పాయింట్. సో ఇవాళ హాస్టల్ నుంచి అందరూ వస్తున్నారు. సో వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈవినింగ్ టైం వీళ్ళు ఏం చేస్తారంటే అలాగా హాస్టల్లో ఫుడ్ తినేసి అలా బయటకు వాకింగ్కి వెళ్తారు. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం డిపార్ట్మెంట్కి ఎలా వెళ్ళాలి, మెస్కి ఎలా వెళ్ళాలి, హాస్టల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో ఇది ఎన్ఐటి ఎంట్రన్స్. సో ఇక్కడే నేను మొన్న ఫేస్బుక్లో ఫోటో తీసి పెట్టాను కదా ఎన్ఐటి అని చెప్పి. సో ఇది సో హాస్టల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కార్స్లో వస్తున్నారు. ఇక అబ్బాయి చూడండి ఫోన్ మాట్లాడుకుంటూ లగేజ్ తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే బైక్స్ అది యూజ్ చేయడానికి ఉండదు. మనం యాజ్ యూజువల్గా మనం తీసుకుని వెళ్ళాలి. సో ఇది ఎంట్రన్స్ అనమాట మెయిన్ బ్లాక్కి. సో మనం ఫుట్పాత్ నుంచి నడిచి వెళ్ళాలి. సో ఇక్కడ అమ్మాయిలు వెళ్తున్నారు చూడండి, ఇదంతా ఫుట్పాత్ అనమాట. సో ఇది ఫుట్పాత్ లైటింగ్, ఇది డేంజర్, టచ్ చేయకూడదు. సో దాని మీద రాసి ఉంటుంది. మనం ఉన్న సెంటర్ పాత్లోనే వెళ్ళాలి. సో ఇది విజిటర్స్ బ్లాక్ అనమాట. సో ఎప్పుడన్నా ఇది కలాం భవన్ అంటాం. సో నేను పిహెచ్డీ జాయిన్ అవ్వకముందు ఎప్పుడన్నా వస్తే ఇక్కడే రూమ్స్ తీసుకుని ఉండేవాడిని. సో ఇది విజిటింగ్కి ఇస్తారు. ఇప్పుడు అంతకుముందు పేరెంట్స్కి వాళ్ళకి ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇది డార్మెటరీ ఏరియా. ఎప్పుడన్నా ఎవరన్నా పిహెచ్డీ స్కాలర్స్ పార్ట్ టైం అది చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అలాట్ చేస్తారు. సో ఇక్కడ కార్స్ ఏ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడే నేను బైక్ పార్క్ చేసేస్తాను. సో మన బైక్ కూడా అక్కడే ఉంటుంది. లోపల పెట్టేసి లాక్ వేస్తాను. ఇది లేడీస్ హాస్టల్ అనమాట. మనకు దీంతో సంబంధం లేదు. సో అందరూ లేడీస్ సెక్యూరిటీ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లేడీస్ హాస్టల్ నుంచి మనం వెళ్ళకుండా మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా నైట్ వ్యూ. సో ఇవన్నీ కూడా లేడీస్ హాస్టల్స్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే బీటెక్ ఎంటెక్ వాళ్ళు అందరూ సైకిల్స్ మీద వెళ్తారు. పిహెచ్డీ వాళ్ళు కావాలంటే బైక్ యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు చూడండి అది. సో ఇక్కడ అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, హాస్టల్లో రెస్ట్రిక్షన్ ఉండదు. కాకపోతే గర్ల్స్ని అయితే నైట్ 8 తర్వాత బయటికి పంపించరు. 8 లోపు రూమ్స్కి అలాట్ అయిపోవాలి, రావాలి, రిటర్న్ బ్యాక్ అయిపోవాలి. ఒకవేళ బయటకు వెళ్ళొచ్చిన బాయ్స్కి అయితే 10 వరకు టైం ఉంటుంది. సో ఇదొకటి లేడీస్ హాస్టల్ అనమాట. ఇందాక మనం ఒకటి చూసాం కదా, ఇది వేరే లేడీస్ హాస్టల్. సో ఇది మెయిన్ బ్లాక్ ఎన్ఐటి వరంగల్. సో మనం అలా స్ట్రైట్గా నడుచుకుని వెళ్ళి వీడియో తీసుకుందాం. సో ఇదిగోండి డే టైం లాగా నైట్ టైం కూడా అందరూ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి కాలేజీలో ఉంటూ ఉంది, చిరాకు వస్తుంది. సో మేము స్టోర్ అదే, మనకి ఏమన్నా స్నాక్స్ ఏ కావాలంటే స్టోర్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఇది మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. సో ఎన్ఐటి వరంగల్ మొత్తం కంట్రోల్ ఎక్కడి నుంచి ఉంటుంది.
ఇక్కడ డైరెక్టర్ది ఫైనల్ అథారిటీ. ఇవన్నీ లివింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ కూర్చున్నారు కదా, సో మనకి ఎప్పుడన్నా ఇక్కడ కూర్చోవచ్చు. సన్లైట్ అది కావాలంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమిటంటే ఐ లవ్ ఐఐటి వరంగల్ అని ఉంటుంది. ఓకేనా. సో ఇది లోగో అనమాట, ఐఐటి వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. సో మేము అడ్మిషన్కి దానికి స్ట్రైట్గా వెళ్తే లోపలికి అలౌ చేస్తారు. సో మనకు బైపాస్ అది కూడా ఇస్తారు. ఇది లైబ్రరీ 24 hours ఉంటుంది. ఇవాళ సండే కాబట్టి మనకి అలా లేదు. సో కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఓవరాల్గా బాగుంటుంది. సో ఇప్పుడు నేను అడ్మిన్ బ్లాక్ నుంచి నా రైడ్ తీసుకుంటే మెకానికల్ డిపార్ట్మెంట్ ఇలా వెళ్ళాలి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మెకానికల్ బ్లాక్, కానీ ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎస్కే హాస్టల్కి వెళ్తున్నాము, అది అడ్మిన్ బ్లాక్. సో మాకు అంబులెన్స్ కూడా 24/7 అవైలబుల్గా ఉంటుంది. లోపల కూడా హాస్పిటల్ ఉంది. సో ఇప్పుడు మనం అడ్మిన్ బ్లాక్కి లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి అడ్మిన్ బ్లాక్ రావడానికి 6 minutes పట్టింది. 6 minutes 33 seconds పడుతుంది. అదే రైట్ సైడ్ వెళ్తే మెక్ బ్లాక్ ఇంకో 1 minuteలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో ఇక్కడ ఒక అంబులెన్స్ ఉంటుంది. సో అది సిఎస్సి డిపార్ట్మెంట్. సో ఇదంతా సిఎస్సి. సో ఇలాగా అడ్మిన్ బ్లాక్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అడ్మిన్ బ్లాక్ నుంచి మన మెస్ రోడ్డుకి వెళ్తున్నాం. సో ఇప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు లైటింగ్ ఉంటూనే ఉంటుంది, గ్రీనరీ బాగుంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ ఏంటంటే 11 degrees ఉంది. నైట్ 9 degrees కూడా వెళ్తుంది. సో ఇంకా నేను డైలీ ఇదే పాత్రలో వెళ్ళాలి. సో డిపార్ట్మెంట్ నుంచి మెస్. ఇది ఏసీ బ్లాక్. फिर आयरन का ड्रामा हुआ मैं भूल ही गया. రేపటి నుంచి బీటెక్ వాళ్ళకి ఎంటెక్ వాళ్ళకి రెగ్యులర్ క్లాస్ వర్క్ కాబట్టి వాళ్ళందరూ ఈవేళ హాస్టల్స్ నుంచి బ్యాగ్స్ తీసుకుని వస్తున్నారు. సో ఇది మా ఫుడ్ కోర్ట్ ఏరియా. సో బయట మనం జెరాక్స్ తీసుకుంటే 4 rupees తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే జెరాక్స్ 2 rupees ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్నెట్ పాయింట్స్, మనకు జెరాక్స్ అనే వాళ్ళతో ఎప్పుడు తీసుకోవచ్చు. సో అన్ని జెరాక్స్ నైట్ 9 o'clock వరకు ఉంటుంది. సో మేము బెవరేజ్ జోన్స్, మనం డ్రింక్స్, చిప్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. సో వేళ సండే కదా, ఐస్ క్రీమ్స్ అవి క్లోజ్ చేస్తారు. రెగ్యులర్ డేస్లో అయితే మనం ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, రోల్స్, చికెన్ రోల్స్, వెజ్ రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది మాకు ఫుడ్ జోన్ అనమాట, లేదంటే స్నాక్ జోన్. సో ఇప్పుడు మనం అడ్మిన్ బ్లాక్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకా లాస్ట్ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇదంతా హాస్టల్స్ ఏరియా అనమాట. ఓన్లీ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ. లేడీస్ హాస్టల్స్ అన్నీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మెస్ సెంటర్కి వెళ్తున్నాం. సో ఇక్కడ బైక్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇది మెస్ ఏరియా.
లోపల అరౌండ్ 1000 పీపుల్ ఎట్ ఏ టైం కూర్చొని తినడానికి ఉంటుంది. 2 ఉంటాయి ఇక్కడ, 500 కెపాసిటీ. సో ఇక్కడ నుంచి మెస్కి ఉంటుంది మాకు. కానీ నేను ఆల్రెడీ వెళ్ళి డిన్నర్ చేస్తాను కాబట్టి ఇంక లోపలికి తీసుకెళ్ళట్లేదు మిమ్మల్ని. సో ఇదంతా మెస్ ఏరియా అనమాట. అంటే నా డిపార్ట్మెంట్ నుంచి నేను వచ్చే ఏరియాలోనే నాకు మిడిల్లో మెస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక్కసారి స్టూడెంట్స్ ఎవరైనా కనిపిస్తే చూపిద్దామంటే ఇటువైపు డోర్స్ లాక్ చేస్తారు. ఎంట్రన్స్ అటువైపు నుంచి ఉంటుంది, మనం బ్యాక్ సైడ్ ఉన్నాము. సో మనం ఎప్పుడన్నా నైట్ టైం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు, డే టైం అయినా సరే. సో బ్యాక్ డోర్ క్లోజ్ చేస్తారు నైట్ టైం అని చెప్పి. ఎంట్రన్స్ అటువైపు ఉంటుంది, మనం ఎటు నుంచి వెళ్ళినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మన హాస్టల్కి వెళ్తున్నాం, అల్ట్రా మెగా హాస్టల్. సో ఇక్కడ మాకు పవర్ స్టేషన్ కూడా ఉంటుంది. సో వెళ్ళే చూడండి, నైట్ టైంలో క్యారీ బ్యాగ్స్ అన్నీ తెచ్చుకుంటున్నాం. సో ఇలా కూడా మనం మెస్కి వెళ్ళచ్చు. సో షార్ట్ కట్ అనమాట, స్టూడెంట్స్ అందరూ ఇలా వెళ్ళిపోతారు. ఇది మా హాస్టల్ చూడండి, స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఇలాగే ఇది షార్ట్ కట్ రోడ్ అని చెప్పి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎల్ షేప్లో తిరగకుండా డయాగ్నల్ డిస్టెన్స్లో తిరుగుతూ ఉంటారు. అల్ట్రా మెగా హాస్టల్ 10 floors. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మనం ఇప్పుడు ఎంట్రన్స్కి వెళ్తున్నాం. సో పేరెంట్స్ ఎవరైనా వస్తే లోపలికి ఎలా ఉంటుందో గేట్ వరకు ఉంటుంది. ఇది కార్స్ అనమాట. పేరెంట్స్ ఎవరైనా లగేజ్ వస్తే ఇక్కడ పెడతారు. లేడీస్ని అసలు అలౌ చేయరు. అవుట్ సైడ్ పర్సన్ ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. సో ఇది ఒక వే. ఇది అల్ట్రా మెగా హాస్టల్ 1.8. ఇది మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇది మా హాస్టల్ కదా, మీకు ఎక్కడ నుంచి చూపిస్తాను. 12 minutes పట్టింది మా హాస్టల్కి రావడానికి. ఇవి టాయిలెట్స్. ఇది హాస్టల్ ఇన్ఛార్జ్ ఉంటారు ఇక్కడ, ఇప్పుడు క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కంప్లైంట్స్, కార్పెంటర్ కంప్లైంట్స్, జనరల్ క్లీనింగ్, ప్లంబింగ్ ఇలా రిజిస్టర్స్ ఉంటాయి. మన రూమ్కి ఏదైనా కంప్లైంట్ అయితే మనం చూడాలి. ఇవన్నీ హాస్టల్ రూమ్స్. మినరల్ వాటర్ పట్టుకున్నాం. సో ఇది మినరల్ వాటర్ జోన్ అనమాట, ఆర్ఓ కాదు, మినరల్ వాటర్. సో నెంబర్ ఆఫ్ ట్యాప్స్ ఉంటాయి ఇక్కడ, మనం పట్టుకోవచ్చు, కాసేపు పట్టుకుందాం.